అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో లిస్ట్ ఆఫ్ త్రిబుల్ ఐటీస్, మనకి ఎన్ని త్రిబుల్ ఐటీలు ఉన్నాయి, తర్వాత ఆ త్రిబుల్ ఐటీల్లో టీర్ 1లోకి వచ్చేటువంటి త్రిబుల్ ఐటీలు ఏంటి, టీర్ 2లోకి వచ్చే త్రిబుల్ ఐటీలు ఏంటి, టీర్ 3లోకి వచ్చే త్రిబుల్ ఐటీలు ఏంటి అనే విషయాన్ని మీ అందరికీ వివరించాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా జేఈ మెయిన్స్ రాస్తున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన పర్సంటైల్ని బట్టి వాళ్ళు ఎన్ఐటీలోకి వెళ్తారా, త్రిబుల్ ఐటీలోకి వెళ్తారా, లేదా జిఎఫ్టీఐలోకి వెళ్తారా అనే విషయము మనకి డిసైడ్ అవుతుంది. మరి మనకు వచ్చే పర్సంటైలు ఏదైతే 99 లేదా 98, 97 ఈ పర్సంటైల్ వరకు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఎన్ఐటీలోకి మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 95, 96 ఆ రేంజ్లో ఉండిపోయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే జనరల్ అభ్యర్థులు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, లేక ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ త్రిబుల్ ఐటీల మీద ఆధారపడక తప్పదండి. మరి అలాంటప్పుడు త్రిబుల్ ఐటీల్లో కూడా బెస్ట్ త్రిబుల్ ఐటీలు ఏంటి, కొంచెం లీస్ట్ త్రిబుల్ ఐటీలు ఏంటి అనే విషయాన్ని కూడా మీకు అవగాహన కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఆల్ త్రిబుల్ ఐటీస్కి సంబంధించినటువంటి లిస్టులో టీర్ 1 కింద వచ్చేటువంటి త్రిబుల్ ఐటీ అలహాబాద్, ఇది టాప్ మోస్ట్. దీని గురించి మరి ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఎన్ఐటీల కంటే కూడా మించిపోయి ఉంటుంది. అలాగే త్రిబుల్ ఐటీ గ్వాలియర్, త్రిబుల్ ఐటీ లక్నో కూడా అంతేనండి, చాలా టాప్ మోస్ట్ త్రిబుల్ ఐటీ. కొన్ని ఎన్ఐటీలు కూడా వదిలేసుకుని ఇందులో జాయిన్ అవ్వచ్చు. త్రిబుల్ ఐటీ జబల్పూర్, త్రిబుల్ ఐటీ కాంచీపురం కూడా చాలా మంచి త్రిబుల్ ఐటీ. ఇక్కడ నాకు తెలిసినటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా చదువుతున్నాడు, చాలా బాగుందని చెప్తున్నాడు. కాబట్టి త్రిబుల్ ఐటీ కాంచీపురం కూడా టీర్ 1 లిస్టులోకి వస్తుంది. అలాగే త్రిబుల్ ఐటీ పూణే, త్రిబుల్ ఐటీ సోనేపేట్, త్రిబుల్ ఐటీ వడోదర్, త్రిబుల్ ఐటీ సూరత్, త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ చిత్తూరు జిల్లాలో ఏపీలో ఉంది. ఇవన్నీ టీర్ 1 కింద వస్తాయి. ఇంకా టీర్ 2 కింద వచ్చేటువంటివి త్రిబుల్ ఐటీ కోటా రాజస్థాన్, త్రిబుల్ ఐటీ తిరుచిరాపల్లి కేరళలో ఉంది, త్రిబుల్ ఐటీ రాయచూర్, త్రిబుల్ ఐటీ నాగపూర్, త్రిబుల్ ఐటీ భూపాల్, త్రిబుల్ ఐటీ కర్నూలు, ఇవన్నీ కూడా. వీటిల్లో కూడా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ త్రిబుల్ ఐటీల్లో కూడా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్తో నడిచేటువంటివి ప్యూర్గా కొన్ని త్రిబుల్ ఐటీలు ఉన్నాయి. కొన్ని సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు అండ్ ప్రైవేట్ పార్ట్నర్స్ కలిపి నడుపుతున్నటువంటి త్రిబుల్ ఐటీలు కూడా ఉన్నాయి. మరి ఏదైతే ఇక్కడ నేను ఎల్లో కలర్లో ఇచ్చానో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్యూర్ ఫండెడ్తో నడుపుతున్నటువంటి త్రిబుల్ ఐటీలు. ఆ త్రిబుల్ ఐటీలు 5 ఏంటి అంటే ఈ 555 ఐటీ ఇక్కడ లిస్ట్లో నేను ఏదైతే ఇచ్చానో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫుల్లీ ఫండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండి. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్తో ఎస్టాబ్లిష్ అయ్యి వాటితోటే రన్ అవుతుంది. ఈ 5 కూడా త్రిబుల్ ఐటీ అలహాబాద్, త్రిబుల్ ఐటీ గ్వాలియర్, త్రిబుల్ ఐటీ కర్నూలు, త్రిబుల్ ఐటీ కాంచీపురం, త్రిబుల్ ఐటీ జబల్పూర్. ఇవి ఇక్కడ సిస్టమ్ వేరేగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, ఫ్యాకల్టీ వేరేగా ఉంటుంది, అకామిడేషన్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 5 కూడా టాప్ మోస్ట్ త్రిబుల్ ఐటీలు. ఇవి కాకుండా మిగతా 21 త్రిబుల్ ఐటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెటప్ బై పీపీపీ మోడల్. పీపీపీ అంటే చాలామంది అర్థం చేసుకోవచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే ఏంటంటే కొంత ఫండ్, ఒక 50% ఫండ్ అంటే 50%, 50:35:15 రేషియోలో ఇక్కడ ఫండ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 21 త్రిబుల్ ఐటీకి కూడా 50% ఫండ్ ఫండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండి, 35% ఫండెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్, 15% ఫండెడ్ బై ది ఇండస్ట్రీస్ పార్ట్నర్స్. ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ వారు ఈ యొక్క త్రిబుల్ ఐటీలకి 21 త్రిబుల్ ఐటీలకు కూడా 15% ఫండింగ్ వాళ్ళే ఫండింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 21 త్రిబుల్ ఐటీలు కూడా పీపీపీ మోడల్లో నడుస్తున్నాయని మనం చెప్తాము. ఇది ప్యూర్గా గవర్నమెంట్ కాదు, ప్యూర్గా ప్రైవేట్ కాదు. ఈ 21 కూడా పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నడుస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా మంచి కాలేజీలు ఉన్నాయి ఈ త్రిబుల్ ఐటీలు కూడా. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. కాకపోతే అన్ని త్రిబుల్ ఐటీలు కూడా మనం జాయిన్ చేయకూడదండి, కొన్ని త్రిబుల్ ఐటీలే జాయిన్ చేయాలి. ఆ త్రిబుల్ ఐటీలు ఏంటి అన్నది నేను 2-3 వీడియోలో కూడా చెప్పాను. ఒకవేళ మెంటరింగ్షిప్గా నేను చేయగలిగితే ఆ టైంలో కూడా మీకు గైడ్ చేయగలుగుతాను. కాబట్టి ఇంకా మరిన్ని డీటెయిల్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో మీకు త్రిబుల్ ఐటీల గురించి నేను చెప్పడం జరుగుతుంది. మొత్తం ఎన్ని షీట్స్ ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ర్యాంక్స్ ఏ విధంగా వచ్చాయి అనే విషయాన్ని నేను తర్వాత వీడియోలో చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.